అర్థమైంది. నేను ఏఈతో మాట్లాడితే ఏఈతో బేస్మెంట్ లెవెల్ అనేది పడగొట్టమని కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారని అంటారు. సార్ ఇది కోట్ల రూపాయలు సార్, ఇది 10 కోట్ల రూపాయల ఇల్లు ఊరికే నిర్దాక్షిణ్యంగా ఉపయోగపడుతున్నారు సార్. ఇది ఎంత అన్యాయం సార్, ఇది చాలా. ఎవరు నమ్మంటే మనీ లాస్ వస్తుంది కదా, ఎందుకు చేయాల్సి వచ్చింది అట్లా? ఆర్డర్ ఇచ్చినారా మీరు? కమిషనర్ కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిన కలెక్టర్ ఆర్డర్ ఉందా మీ దగ్గర? ఈయన కల్పించిన లైన్లో ఉంటా, లైన్లో ఉంటాను, తీసుకో. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము విధ్వంస ప్రభుత్వం. రాష్ట్రంలో ఉండబడిన గతంలో కట్టడాలు నిర్మాణాలన్నీ కూడా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే పొద్దుటూరు పట్టణంలో మధ్యతరగతి పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లను ఈరోజు కూల్చివేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ దీని మీద 4136 ఇళ్ళు శాంక్షన్ చేసినారు. అక్కడ టిడ్కో వాళ్ళు కట్టలు మొదలుపెట్టిన తర్వాత 4072 ఇళ్ళు రద్దు చేయడం జరిగింది. కానీ ఈ రద్దు అనేది చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? మధ్యతరగతి ప్రజలు 25,000, 35,000, 25,000, 35,000 కట్టి అందరూ ఫ్లాట్లలో ఈ టిడ్కో ఇళ్ళని తీసుకొని ఉంటే వాళ్ళ ఆశలను వమ్ము చేసే దాంట్లో భాగంగా ఈరోజు 20 కోట్లు, 25-30 కోట్ల రూపాయల టిడ్కో ఇళ్లను ఈ ప్రభుత్వం ధ్వంసం చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏది చేసినా కూడా దానిని ప్రజావేదిక కూలగొట్టినారు. దాంట్లో భాగంగానే చాలా అన్ని చంద్రబాబు టైంలో జరిగిన పోలవరం ఆగిపోయింది. ఎక్కడ చేసినా కడపలో హజ్ సాగిపోయింది. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ఏం చేసినా కూడా ఆ ప్రభుత్వం చేసిన పనిని తను పూర్తి చేయకూడదు, అది అంతటితోనే ఆగిపోవాలని చాలా దుర్మార్గమైన ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని మరొకసారి వస్తే రాష్ట్రము ఏదో రావణ కాష్టంగా పోయి మరి పాకిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ మాదిరి అయ్యేటంత దుర్మార్గ పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ప్రజలందరూ దయించి కనుక్కొని ఈయన దుర్మార్గము ఒక నియంత రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ నియంత్రణ ఎట్లా కూలదొస్తే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక మంచి ఆలోచన చేసి ప్రజలు ఓట్లు వేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ప్రజలందరూ గుర్తించండి. ఏదో ఆయన ఏదో చేస్తాడని ఆశలు పోయినాయి మీకు, ఆ ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. కాబట్టి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని నేలమట్టం చేస్తేనే తప్పక ఈ టిడ్కో ఇళ్ళని చేసినట్టు నేలమట్టం చేయాలి. అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది.